ఇవి జానకమ్మ గారు ఎంగేజ్మెంట్ రోజున స్వయంగా ఇచ్చిన నగలు. వాటిని పట్టుకొని ఒరిజినల్ నగలు కావు అంటున్నావా? క్షమించండి రామయ్య గారు, నా మాటలు మీరు అపార్థం చేసుకున్నారు. జానకమ్మ గారిచ్చిన నగలు ఒరిజినల్వి, కానీ ఇవి సత్యవతి చేతికి వెళ్లిన తర్వాత గిల్ట్ నగలుగా మారిపోయాయేమో అని నా డౌట్. ఏంటి, చేసిన దొంగతనాన్ని కవర్ చేసుకోవడానికి ఇదో కొత్త నాటకమా? ఇందులో అనుమానమే ఉంది. ఏం చెప్పాలో అర్థం కాక ఈ నేరం సత్యవతి ఆంటీ మీద నెట్టాలని చూస్తోంది. నాన్న, తనేం చెప్పాలనుకుంటుందో పూర్తిగా చెప్పనివ్వు, ఆ తర్వాత మాట్లాడొచ్చు. త్రిష, నువ్వు మాట్లాడు. చెప్పడానికేం లేదాంటీ. నా అనుమానం నిజమైతే ఆ సత్యవతి ఒరిజినల్ నగల స్థానంలో నకిలీ నగలు చేయించి మనల్ని మోసం చేసిందేమో అని నా అనుమానం. అందుకే నగలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి ఈ నగలు తీసుకెళ్లి ఇవి గిల్టీ నగలా ఒరిజినల్ నగలా తేల్చుకుందామని ఈ నగలు తీసుకెళ్తున్నాను. త్రిష చెప్పింది విన్నారు కదా? కేవలం సత్యవతి మీద అనుమానంతో ఈ నగలు తీసుకుంది తప్ప తన మనసులో ఎలాంటి స్వార్థం లేదు. ఆ అమ్మాయి అనుమానంలో కూడా నిజం ఉంది. ఎందుకంటే సత్యవతి హిస్టరీ అట్లాంటిది. మరి సరే, ఇంతమంది ముందు నువ్వు నీ అనుమానం వ్యక్తపరిచావు కాబట్టి నీ అనుమానం తీర్చాల్సిన బాధ్యత మాకుంది. అల్లుడు గారు, అత్తయ్య గురు, వెంటనే కంసాలిని పిలిపించండి. అలాగే అత్తయ్య గురు, 10 నిమిషాలు పిలిపించేస్తాను. అమ్మా, అమ్మా, నాన్నెక్కడికి వెళ్ళారు? ఏమోరా, ఇప్పుడే వస్తానని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇంకెక్కడికి వెళ్తాడు? ఈ రోజు కూతురు గారింట్లో వ్రతం కదా, అక్కడికే వెళ్ళుంటాడు. అక్కడికి ఎందుకు వెళ్తాడమ్మమ్మ? పొరపాటును కూడా ఆ సుహాసిని వాళ్ళ ఇంటికి వెళ్ళడు. అదిగో అల్లుడు గారు వచ్చారు. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? నేనెక్కడికి వెళ్తాను? ఒక చిన్న పని నుండి బయటికి వెళ్ళాను. బయటికంటే ఎక్కడికి? సుహాసిని వాళ్ళ ఇంటికా? అవును, వెళ్ళాను. ఇప్పుడేంటి? నా కూతురు అల్లుడు వ్రతం జరుగుతుంది. వెళ్లకుండా ఉందామని అనుకున్నాను, కానీ మనసాగలేదు. అందుకే మూడో కంటికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించొచ్చాను. ఈ మాత్రం దానికి ప్రతిజ్ఞలు చేయడం ఎందుకో? ఏం చేయను? ఆ రోజు మీ ఇంటి గడప తొక్కనని మాటిచ్చింది నా కూతురు కోసమే. ఈ రోజు వెతుక్కుంటూ వెళ్ళి అక్షంతలు వేసొచ్చింది కూడా నా కూతురు కోసమే. అల్లుడు కూతురు వ్రతం జరుపుకుంటే కనీసం అక్షంతలు వేసే బాధ్యత తండ్రిగా మామయ్యగా నాకుంటుంది. అందుకే ఆ బాధ్యత నెరవేర్చడానికే వెళ్ళాను. సరిపోయింది. కూతురు కంటి ముందున్నప్పుడేమో పక్క వాళ్లతో మాట్లాడతారు, ఇప్పుడు మాత్రం పక్కనే నిలబడి అక్షింతలు వేసి వస్తారు. ఏం తండ్రి ప్రేమో ఏంటో. ఆ సంగతి పక్కన పెట్టు. ముందు నాకు ఒక నిజం చెప్పు. ఏంటండి అది? పెళ్లిలో మైథిలికి పెట్టిన నగలు, ఆనాడు సుహాసిని గారిచ్చిన నగలు రెండూ ఒకటేనా? లేదంటే ఏమైనా తేడా జరిగిందా? ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారండి? ఏముంది, అవి ఒరిజినల్ నగలా గిల్టు నగలా అని ఎవరో లేనిపోని చాడీలు చెప్పుంటారు. అది ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు. అవునత్తయ్య గారు, కాకపోతే ఎవరో చెప్తే కాదు, కళ్ళారా చూసి మరీ వచ్చాను. ఏం జరిగింది నాన్న? వ్రతంలో మీ అక్క బావకి అక్షంతలు వేద్దామని వెళ్ళాను. అక్కడేం జరిగిందంటే,
జానకమ్మ గారిచ్చిన నగలు ఒరిజినల్వి. కానీ ఇవి సత్యవతి చేతికి వెళ్లిన తర్వాత గిల్ట్ నగలుగా మారిపోయాయేమో అని నా డౌట్. ఇప్పుడు ఆ త్రిష చెప్పినట్టు ఆ నగలు గనక గిల్టు నగలైతే ఆ సుహాసిని గారు జానకమ్మ గారు శిక్ష మైథిలి ఒక్కదానికే వేయర్రా, మన కుటుంబం మొత్తానికి వేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిజం చెప్పు సత్యవతి. ఒకవేళ నువ్వు కక్కుర్తిపడి ఆ నగలు మార్చి వాటి స్థానంలో గిల్టు నగలు గనక పెట్టుంటే ఇప్పుడే వెళ్ళి ఒరిజినల్ నగలు మైథిలికిచ్చి జరిగిన పొరపాటు చెప్పి క్షమించమని వేడుకునొద్దాం. లేదంటే ఇంకాసేపట్లో కంసాలొస్తాడు. ఆ నగలు గిల్టు నగలని తేల్చి చెప్తాడు. ఆ తర్వాత ఎంత ప్రమాదం జరుగుతుందో మనందరికీ తెలుసు. మన మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి నిజం చెప్పు సచివతి. అయ్యో, ఎందుకండి నన్ను అనుమానిస్తారు? అవి ముమ్మాటికి ఒరిజినల్ నగలే, ఒరిజినల్ నగలే, ఒరిజినల్ నగలే. నా చేతులారా నా కూతురి జీవితాన్ని నాశనం చేసుకుంటానో చెప్పండి. అవును అల్లుడు గారు, మీరు అనుమానించేసరికి అమ్మ ఎంత బాధపడుతుందో చూడండి. ఏం చెప్పమంటావమ్మా? కట్టుకున్న భర్తే నన్ను అనుమానిస్తుంటే చాలా బాధగా ఉంది. ఇదిగో ఈ యాక్టింగ్లే వద్దు. ఏదో ఎప్పుడు తప్పు చేయని దానిలాగా మాట్లాడుతున్నావేంటి? నిజంగా నీ వల్ల పొరపాటు జరుగుంటే సరిదిద్దుకుంటావని చెప్పాను. ఏ పొరపాటు జరగకపోతే అదే సంతోషం. అమ్మా, మా ఆయనకి డౌట్ వచ్చిందే. అర్జెంటుగా నేను కంసాలతనికి ఫోన్ చేసి చెప్పాలి. లేదంటే ఇంకాసేపట్లో టెస్ట్కెళ్ళి నిజం చెప్పేస్తాడు. అవునే, తొందరగా ఫోన్ చెయ్యి. హలో వెంకటేశం అన్నయ్య. చెప్పమ్మా సత్యవతి. ఎక్కడున్నావు అన్నయ్య? ఇప్పుడే సుహాసిని ఇంటి నుంచి ఫోన్ వస్తే వాళ్ళ ఇంటికి వెళుతున్నానమ్మా. ఓమో, నేను అనుకున్నదే జరిగిందన్నమాట. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏం చేయాలో చెప్పమ్మా. సరే అమ్మా, నువ్వు ముందుగా ఫోన్ చేసి మంచి పని చేశావు. లేదంటే అందరం అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. థ్యాంక్స్ అన్నయ్య. ఇంకా ఎంతసేపండి? ఒక నగ పరీక్షిస్తే తెలీదా ఏది గిల్టు నగో ఏది ఒరిజినలో? సేనియండి అత్తయ్య గారు, డీప్గా పరీక్షిస్తున్నాడు కదా, సేనివ్వండి. నిజాలన్నీ బయటికి రావాలి కదా మరి. ఏంటి బాబాయ్ మీరు కూడా? ఆ సత్యవతి ఎవడికైతే గిల్ట్ నగలు తయారు చేయమని ఆర్డర్ ఇచ్చిందో వాణ్ణి మళ్ళీ పరీక్షలు చేయడానికి తీసుకొచ్చారు. వాడు నిజం చెప్తాడని గ్యారెంటీ ఏంటి? ఆ సత్యవతి ఇచ్చిన డబ్బులకి కక్కుర్తిపడి అబద్ధం చెప్పొచ్చు కదా. నిజమేనమ్మా త్రిష, కాకపోతే నగలు ఈడి దగ్గర చేయించిందని తెలియక ఈడినట్టుకొచ్చాను. పరీక్ష అయిపోయిందా వెంకటేశం గారు? అయిపోయిందమ్మా. మీరు అనుమానించినట్టే ఈ నగలు గిల్టు నగలు.
విన్నారా అత్తయ్య గారు? వెంకటేశం గారు ఏం చెప్పారో? ఇవన్నీ గిల్ట్ నగలంట. త్రిష అనుమానించినట్టుగా ఆ సత్యవతి ఒరిజినల్ నగల స్థానంలో గిల్ట్ నగలు తయారు చేయించి మనందర్నీ మోసం చేసింది. ఒరిజినల్ నగలకి బదులుగా మైథిలి గిల్ట్ నగలు తీసుకొని వచ్చింది. మైథిలి, దీనికి ఏం సమాధానం చెప్తావు? పిలిపించు మీ పుట్టింటి వాళ్ళని. లేదు, మా అమ్మ అలా చెయ్యదు. ఆ, మీ అమ్మ దేవత మరి, ఏ తప్పు చేయకుండా నికార్సుగా బతకడానికి. ఇంకా మాట్లాడటండి. మనల్ని మోసం చేసినందుకు ఆ సత్యవతి శేఖర్ మీద పోలీస్ కేసు ఎట్టి అరెస్ట్ చేయిద్దారే. అయ్యా, ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినకముందే అందరూ ఆవేశపడుతున్నారు. ఇంకా పూర్తిగా చెప్పలేదా? అవునండి, మీరంతా అనుమానించినట్టే గిల్టు నగలు అనుకుంటున్నారు. కానీ ఇవి గిల్టు నగలు కావు. ఇవి 24 క్యారెట్స్ బంగారం. వెంకటేశం గారు, మీరు చెప్పింది నిజమా? అవి 24 క్యారెట్స్ గోల్డా? అవునండి, నిజమైన మేలిం బంగారం. దానిలో ఎలాంటి అనుమానమూ లేదు. నా మీద అనుమానం ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తనిఖీ చేయించుకోవచ్చు. భలేవారే, ఎన్నో సంవత్సరాల నుంచి మా నగలు తయారు చేస్తున్నారు. మీ మాట మీద నమ్మకం లేకపోతే ఎలా? మేలిమి బంగారం అని మీరు ధృవీకరించాక ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా సంతోషం తల్లి. వస్తానమ్మా. అల్లుడు గారు, ఆయనకి డబ్బిచ్చి పంపించండి. అట్టగే అత్తయ్య గారు. ఇవిగోండమ్మా. వీటి లోపలికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఎట్టు. ఉంటానమ్మా. పదండి. త్రిష, వెంకటేశం గారు చెప్పింది నీ కళ్ళారా చూసావు, నీ చెవులారా విన్నావు. ఇప్పటికైనా నీ అనుమానం తీరిపోయిందా? తీరిపోయింది జానకమ్మ గారు. అయితే మైథిలిని వాళ్ల కుటుంబాన్ని అవమానించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పు. నువ్వు విన్నది నిజమే. మా ఇంట్లో మా అనుమతి లేకుండా మా నగలు దొంగతనం చేసి పరీక్షించాలనుకోవడం మొదటి తప్పు. సత్యవతి గిల్టు నగలు తయారు చేయించి మమ్మల్ని మోసం చేసిందని మైథిలిని అనుమానించడం, అవమానించడం రెండో తప్పు. క్షమాపణలు చెప్తేనే ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే అవసరం లేదు. నేను చేసిన తప్పుకి చెంపలేసుకుంటున్నాను. మైథిలి, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయను. అత్తయ్య గారు, త్రిష చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పింది కదా, ఇంకా క్షమించి వదిలేయండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి ఇంటి పరువు పోయే పని ఏమైనా చేసిందో జీవితంలో ఈ ఇంటి గడప తొక్కదు. అత్తయ్య గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఒకప్పుడంటే ఉత్తమ్ గారికి త్రిషాకి పెళ్లి నిశ్చయమైంది కాబట్టి ఈ ఇంటికి కాబోయే కోడలుగా తను వస్తూ పోతూ ఉండేది. కానీ ఇప్పుడు నేను ఈ ఇంటికి కోడలనయ్యాను. త్రిషకి ఇంక ఈ ఇంటి కోడలయ్యే అవకాశం లేదు అని అంటున్నాను. చూసారా ఆంటీ, నన్ను ఈ ఇంటికి రావద్దు అంటుంది. తప్పే ఉంది. ఫ్రెండ్లీగా నువ్వు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఇలాంటివి చేయాలనుకుంటే మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అల్లుడు, నీకు నిజం తెలియక మాట్లాడుతున్నావు. నిజానికి త్రిషేమి ఊరికే మన ఇంటికి రావటం లేదు. మరెందుకు వస్తున్నట్టు? వాళ్ళమ్మ అమెరికా వెళ్ళినప్పుడు త్రిష బాధ్యత నాకు అప్పగించి వెళ్ళింది. తను అమెరికా నుండి తిరిగి వచ్చేంత వరకు త్రిషని మనింట్లోనే ఉంచుకుంటానని, ఎలాంటి లోటు లేకుండా కాపాడుకుంటానని వాళ్ళమ్మకి మాటిచ్చాను. ఇచ్చిన మాటని తప్పడం మా వంశంలోనే లేదు. అదేంటొదినా, వాళ్ళమ్మ అమెరికా వెళ్ళేటప్పుడు నాతో ఈ విషయాలేం చెప్పలేదే? మీతో చెప్పలేదు, పర్సనల్గా నాతో చెప్పింది.
అంటే వాళ్ళ అమ్మ అమెరికా నుంచి తిరిగి వచ్చేదాకా త్రిష మన ఇంట్లోనే ఉండాలి అంటారు. 100% ఇక్కడే ఉంటుంది. పద త్రిష. అర్థమైంది మైథిలి. త్రిషాని వదులుకోవడం ఇష్టం లేకే లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. ఆశ అంటే మాటిచ్చిందో లేదో మనకు తెలీదు, కానీ అమ్మ ఇచ్చానని చెప్పింది. ఆ మాటకైనా మనం విలువ ఇవ్వాలి కదా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను చెప్పమన్నట్టుగా చెప్పి నా పరువు కాపాడావు, నా కూతురు జీవితాన్ని నిలబెట్టావు. లేదంటే ఈ పాటికి ఆ సుహాసిని గారు ఇల్లు పీకి పందిరేసుండేవారు. అమ్మేంటి వెంకటేష్ అంకుల్తో ఏం మాట్లాడుతుంది? ఇంత సీక్రెట్గా మాట్లాడుతుందేంటి? భలేదానివి సత్యవతి. సుహాసిని గారు చేయించిన ఒరిజినల్ నగలు దొంగలు కొట్టేశారని, దాంతో వాటికి బదులుగా నా దగ్గర చేయించిన నకిలీ నగలని కూతురు మెడలో వేసి పంపించానని చెప్పారు. నేను సుహాసిని గారికి అబద్ధం చెప్పాను. ఎంతైనా నేను ఒక ఆడపిల్ల తండ్రినే కదా. తల్లిగా నువ్వు పడే బాధను అర్థం చేసుకున్నాను కాబట్టే నేను వాళ్ళకి అబద్ధం చెప్పాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీ రుణం ఈ జన్మకే కాదు, ఏ జన్మకి తీర్చుకోలేను. పర్వాలేదమ్మా. అన్ని నగలు నీకు కొనే స్తోమత లేదు కాబట్టి అన్ని నగలు నకిలీ చేయించావు. ఈ రహస్యం ఎవరికీ చెప్పనమ్మా. వస్తానమ్మా. అమ్మయ్యా, ఒరిజినల్ నగల్ని దొంగలు కొట్టేశారని అబద్ధం చెప్పి చాలా మంచి పని చేశాను. లేదంటే వెంకటేష్ అన్నయ్య చచ్చినా అబద్ధం చెప్పి ఉండేవాడు కాదు. ఏది ఏమైనా తెలివిగా తప్పించుకున్నావు సత్యవతి. గతంలో అమ్మ వెంకటేశం గారిని కలిసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఇప్పుడు నిజమైంది. నా అనుమానమే కరెక్ట్ అయితే నా దగ్గర ఉండాల్సిన ఒరిజినల్ నగలు మా అమ్మ ఎక్కడో దాచిపెట్టి గిల్టు నగలు చేయించి నాకు ఇచ్చి ఉంటుంది. అందుకే నిన్న భోజనాల్లో ఒక ఆంటీ నగల్ని గుర్తుపట్టి ఇవి గిల్టు నగలు అని చెప్పింది. అందుకే అమ్మ వెంకటేశం గారితో అవి ఒరిజినల్ నగలే అని అబద్ధం చెప్పించింది. ఆవిడ బయటకు వచ్చి థ్యాంక్స్ చెప్పింది. అమ్మ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ విషయం మా అత్తింటి వారికి తెలిస్తే ఎంత ప్రమాదం, ఎంత పరువు తక్కువ. అన్నిటికీ మించి నగలు దొంగతనం చేసిందంటూ మా అమ్మ మీద కేసు పెట్టచ్చు. ఆ వంకతో నన్ను ఇంటి నుంచి బయటకు కూడా గెంటేయచ్చు. భగవంతుడా, ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష? ఇప్పుడు ఇవి గిల్టి నగలు కాదని మా అత్తవారింటికి తెలియకుండా ఎన్ని రోజులు కాపాడాలి? ఎన్నిసార్లు వాళ్ళకి దొరకకుండా తప్పించుకోవాలో ఏం అర్థం కావడం లేదు. స్వామి, ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. చూసారా ఆంటీ, ఆ మైథిలి నన్ను పట్టుకొని ఎన్నేసి మాటలందో. నా వల్ల మీకు లేనిపోయిన అనుమానాలు కలుగుతున్నాయంట. మిమ్మల్ని అందరినీ నేను తప్పుదోవ పట్టిస్తున్నానంట. మైథిలి పరువు తీయాలని, మైథిలిని ఇంటి నుంచి గెంటేయాలని ప్లాన్ చేస్తున్నానంట. అందుకే నేను ఇంట్లో ఉండటానికి పనికిరానంట. సమయానికి మీరు దేవతలా వచ్చి మా అమ్మ రిక్వెస్ట్ చేయడం వల్లే ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నానని మీరు చెప్పడం వల్ల ఆగింది. కానీ లేదంటే ఈ పాటికే నన్ను ఇంట్లో నుంచి గెంటేసేదాంటి. ఎందుకు త్రిష బాధపడతావు? నేనున్నాను కదా నీకు. నా ఇష్టం లేకుండా నిన్ను ఇంట్లో నుంచి పంపించేవాళ్ళు ఇంకా పుట్టలేదు. ఆ మైథిలి కాదు కదా, దాని తాతలు దిగొచ్చినా సరే నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపలేరు. నువ్వేం టెన్షన్ పడకు. ఏమో ఆంటీ, ఆ మైథిలి స్పీడ్ చూస్తుంటే అన్నంత పని చేసేలాగే ఉంది. అది చేస్తుంటే మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా? ఒక్కసారి తప్పించుకోవడం దానికి తెలిస్తే 100 సార్లు ఇరికించడం నాకు తెలుసు. అవునా ఆంటీ? ఆంటీ, ఇంకొక విషయం. నగలు పరీక్షించడానికి వచ్చిన వాడు సత్యవతికి అమ్ముడుపోయి ఉంటాడు. ఎందుకంటే ఆ రోజున నకిలీ నగలు తయారు చేయించింది వాడి దగ్గర. అందుకే గిల్ట్ నగలు పట్టుకుని ఒరిజినల్ నగలని అబద్ధం చెప్తున్నాడు. నువ్వు చెప్తుంటే నాకిప్పుడు అనుమానంగా ఉంది త్రిష. అందుకే నగలు పరీక్షించేటప్పుడు మైథిలి చాలా టెన్షన్ పడింది. అవునండి,
ముమ్మాటికి అవి గిల్టు నగలే. తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆ వెంకటేష్ని అడ్డం పెట్టుకుని చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఎన్నాళ్ళు తప్పించుకుంటారో నేను చూస్తాను. ఏదో ఒక రోజు నిజం బయట పడకపోదు, ఆ తర్వాత దాన్ని అంతు తేల్చకపోను. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకండి? నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ మైథిలిని పుట్టింటికి వెళ్లేలా చేస్తాను. దాన్ని అడ్డం పెట్టుకుని మైథిలి పుట్టింటికి వెళ్ళింది, మాట తప్పింది అన్న కారణంతో దాన్ని ఇంటి నుంచి బయటికింటేయండి. పీడ వదిలిపోతుంది.